వరుణ్ తేజ్ హీరోగా కరుణ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం మట్కా. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ గ్యాంగస్టర్ డ్రామా బాలల దినోత్సవం రోజున ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇటీవల కాలంలో వరుస పరాజయాలు ఫేస్ చేస్తున్న వరుణ్ తేజ్ కెరీర్కి ఈ సినిమా విజయాన్ని అందిస్తుందో లేదో చూద్దాం. మట్కా కథ విషయానికొస్తే, మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొద్ది కాలానికి వరుణ్ తేజ్ చిన్న వయసులో తల్లితో పాటు వైజాగ్కు వలస వస్తాడు. అప్పటికే అక్కడ స్థిరపడి పట్టణాన్ని తమ గుప్పిట్లో చేజిక్కించుకున్న పవర్ఫుల్ వ్యక్తులు జాన్ విజయ్, కిషోర్ కుమార్లు ఎలా వరుణ్ జీవితంలోకి ఎంటర్ అవుతారు, వారిని అడ్డం పెట్టుకుని వరుణ్ ఎలా మట్కా వాస్గా ఎదిగాడు, ఈ నేపథ్యంలో వాస్ సాధించిందేమిటి, కోల్పోయిందేమిటన్నదే మట్కా చిత్రం కథ. నటీనటుల విషయానికి వస్తే, వరుణ్ ఈ సినిమా కోసం చేసిన మేకోవర్ గురించి చెప్పుకోవాలి. మట్కా చిత్రంలో వరుణ్ ప్లే చేసిన వాసు పాత్రలో పలు కోణాలు ఉన్నాయి. తన కెరీర్లో ఎలా భిన్నమైన పాత్రలు చేస్తూ వచ్చాడో, మట్కాలోనూ అలాగే తన పాత్ర పోషణ కోసం మేకోవర్ అయ్యాడు వరుణ్ తేజ్. ఇందులోని 3 రకాల ఏజ్ క్యారెక్టర్స్కి తగినట్టు తన బాడీ లాంగ్వేజ్, మాట తీరును మార్చుకుంటూ చేశాడు వరుణ్. వరుణ్ తేజ్ భారీగా మీనాక్షి చౌదరి పాత్రలోకి దూరిపోయింది. నెగిటివ్ పాత్రలు చేసిన కన్నడ కిషోర్, జాన్ విజయ్కి ఈ తరహా పాత్రలు కొట్టిన పిండి. ఇక ఇతర నటీనటులు నోరా ఫతేహి, నవీన్ చంద్ర, రవిశంకర్, సలోని, అజయ్ ఘోష్, సత్యం రాజేష్ తమ తమ పాత్రలకు తగ్గట్లుగా నటించారు. సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే, నిర్మాతలు పెట్టిన ఖర్చు తెరపై కనిపిస్తుంది. పీరియాడిక్ కథకు తగినట్లు లొకేషన్స్ను ఎంపిక చేసుకుని చక్కగా తీశారు. జీవి ప్రకాష్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. అయితే పాటలేవీ ఆకట్టుకునేలా లేవు. దర్శకుడు కరుణ్ కుమార్ ఆసక్తికరమైన కథాంశాన్ని ఎంపిక చేసుకున్నా దానిని ఆసక్తికరంగా తెరకెక్కించలేకపోయాడు. చాలా సన్నివేశాలు భారంగా సాగినట్లు అనిపిస్తాయి. వరుణ్ కూతురుకు ఫ్లాష్ బ్యాక్ను చెప్పే ఎపిసోడ్ అందులో ఒకటి. ఇక ఎంటర్టైన్మెంట్ లేకపోవడం సినిమాకు పెద్ద లోపం. ఏవో కొన్ని సీన్స్ మినహా సినిమా అంతా సాగతీతలనే సాగుతుంది. విడుదలకు ముందు ట్రైలర్, టీజర్తో వచ్చిన హోప్ సినిమా చూసిన తర్వాత తగ్గిపోతుంది. మట్కా ఆడటాన్ని ఎలా ప్రోత్సహించకూడదో సినిమా చూడటాన్ని కూడా ప్రోత్సహించాలనిపించదు.